అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఆ దేవుడి యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో లక్ష్మీ జయంతి అనేది మనము ఈ యొక్క పౌర్ణమి రోజున జరుపుకుంటాం. అది కూడా మార్చిలో వచ్చే చివరి పౌర్ణమి మనకు ఈ యొక్క పాల్గొన పౌర్ణిమ. ఈ పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమిని హోలికా దహనము చేసే ఈ హోలీని హోలీ అని అలాగే లక్ష్మీ జయంతి అని అంటారు. సాక్షాత్తు ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారు పాలకడలిలో నుంచి ఉద్భవించింది. అయితే ఈ పూజని మనము ఈసారి ఈ 2025లో మార్చి 13 చేసుకోవాలా, మార్చి 14 చేసుకోవాలా, అయితే ఈ పూజని ఉదయం చేసుకోవాలా, సాయంత్రం చేసుకోవాలా అని చాలా డౌట్స్ ఉంటాయి కదా. అవన్నీ నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలాగే డేట్ గురించి కూడా చెప్తాను. ముందుగా అయితే ఈ రోజున అమ్మవారికి తప్పకుండా మీరు అభిషేకం చేసుకోండి. ఎప్పుడు చేసుకోవాలి అంటే పౌర్ణమి గడియలు అనేవి మనకు మార్చి 13 అయితే సాయంత్రం ఉన్నాయండి, మార్చి 14 అయితే ఉదయం మాత్రమే ఉన్నాయి. కాబట్టి మీకు గురువారం వీలవుతుంది అనుకుంటే సాయంకాలం వేళ చేసుకోండి, అలాగే శుక్రవారం వీలవుతుంది అంటే ఉదయం వేళ చేసుకోండి. మాకు 2 రోజులు వీలవుతుంది అంటే మీరు మార్చి 13 సాయంత్రం స్టార్ట్ చేసేసి శుక్రవారం ఆ పీఠాన్ని అలాగే ఉంచి తర్వాత శనివారం పీఠం కదపండి. అప్పుడు మనము 2 పౌర్ణమిలు మనం కవర్ చేసినట్లు ఉంటుంది, అమ్మవారి లక్ష్మీ జయంతి చేసినట్లు ఉంటుంది, హోలీ చేసినట్లు ఉంటుంది, అలాగే పౌర్ణమి సాయంత్రం వేళ కూడా మనం చేసినట్లు ఉంటుంది. ఎందుకు పాలు పోస్తున్నాను అంటే అమ్మవారు పాల కడిలలో నుంచి ఉద్భవించిన రోజు కదా, అందుకే నేను అమ్మవారు ఉద్భవించినట్లుగా, అది కూడా ఎలాగ అమ్మవారు ఉద్భవిస్తారు, తామర పువ్వుల నుంచి. సో తామర పువ్వును పెట్టి ఆ తర్వాత పాలను కూడా పెట్టి నేను ఇక్కడ ఇలా చేసుకుంటున్నాను. మీకు ఇక ఈ అలంకారం నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకు అంటే అమ్మవారు ఉద్భవించింది కదండి, అలాగే మనం కూడా పాలులాగా పాలు పోసి ఇలా చేస్తున్నాను. పూజ తర్వాత ఈ పాలని మనం ఏం చేయాలి అంటే ఇవి కాచి చల్లార్చిన పాలండి, కాబట్టి మనందరం కూడా ప్రసాదంలాగా తీసుకోవచ్చు. సాక్షాత్తు అమ్మ ప్రసాదమే అని. ఆ తర్వాత మీకు వీలైతే ఒక్క తామర పువ్వునైనా అమ్మవారికి సమర్పించండి. ఆ తర్వాత దీపారాధన చేసుకోవడానికి అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకోవాలి. ఈ పూజకి సపరేట్ పీఠమైనా పెట్టుకోవచ్చు, మామూలుగా అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న దీపము పరిమళ దీపము. మనము ఐశ్వర్య దీపాన్ని ఎలాగైతే ఉప్పు వేసి పెడతామో ఇది సోంఫ్ అంటారు కదండి, ఆ సోంఫును వేసి పెట్టుకున్న దీపము, దీనిని పరిమళ దీపము అంటారు. ఇది మనకి ఇంట్లో ఒక మానసిక ప్రశాంతతని అలాగే ఆరోగ్య సమస్యలని తీరుస్తుందన్నమాట. తప్పకుండా అమ్మవారి దగ్గర పాలని, కలకండాని, దాంతోపాటుగా నీళ్ళని తప్పకుండా అయితే ఉంచాలి. మీరు ఏ ప్రసాదమన్నా చేయనియండి, పరమాన్నము, పొంగలి ఏవన్నా పెట్టనియండి, తప్పకుండా అమ్మవారి దగ్గర మాత్రము మీరు పాలు, అందులో కొద్ది కుంకుమ వేసి పెడితే ఇంకా మంచిది. ఆ తర్వాత ఎర్రని పువ్వులు, ఎర్రటి అక్షింతలు, ఎర్రటి ఒత్తులు, ఎర్రటి ఫలాలు అలాంటివి కూడా మనం అమ్మవారికి సమర్పిస్తే, ఎరుపు రంగు చాలా ఇష్టం కదా, దానికోసమే. అలాగే మీకు చెప్పవలసిన ఒక విషయం ఏమిటంటే లక్ష్మీదేవి అమ్మవారికి నసీం కలర్ కుంకుమ అంటారు కదా, అలాంటిది మాత్రమే సమర్పించాలి. అమ్మవారు శక్తి స్వరూపిణి కాదు, శాంత స్వరూపురాలు, కాబట్టి అలాంటి కుంకుమతో కూడా కుంకుమార్చన చేసుకోవాలి. అలాగే రెడ్ కుంకుమని దుర్గాదేవికి అలాగే పార్వతీదేవికి అలా శక్తి స్వరూపాలకు చేయవచ్చు. ఆ తర్వాత ప్రత్యేకించి ఈ రోజున మీరు స్వామికి అలాగే అయ్యవారికి అంటే విష్ణుమూర్తికి కూడా సత్యనారాయణ వ్రతం చేసుకోవడం అలాంటివి కూడా ఈరోజు సాయంత్రం కూడా చేసుకోవచ్చు. శుక్రవారం అయితే ఉదయం చేస్తారు కాబట్టి సత్యనారాయణ వ్రతాన్ని మార్చి 14 చేసుకోవచ్చు. ఎంత విశేషమైన రోజు కదండి, శుక్రవారం రావడం, అది కూడా హోలీ రావడం, పౌర్ణమి రావడం, ఇవన్నీ కూడా. గ్రహణం ఉందని భయపడేస్తున్నారు, గ్రహణం ఏమీ లేదు, తప్పకుండా అందరం కూడా పూజ చేసుకోవచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం ఆ ఒక్క కొంచెం సేపు అంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఒక 2-3 వరకు కూడా బయటికి రాకపోతే చాలు. ఎందుకంటే భూమి ఏదైనా ఒకటే, కిరణాలు ఏవైనా ఒకటే, మనకు కనిపించకపోవచ్చు కానీ జరిగేదంతా కూడా జరుగుతూ ఉంటుంది కదండి ప్రకృతిలో. కాబట్టి ఏమో బిడ్డకి ఏదైనా ఇబ్బంది మన కలగకుండా మనంతకు మనము తీసుకోవాలి కదా, దానికోసమే. ఆ తర్వాత ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకొని మనము ఇలా పూజ చేసుకోవాలండి. ఇక్కడ షోడశోప ఉపచారాలతో పూజ కానీ పంచోపచార పూజ చేసుకొని ఆ తర్వాత ధూపం, దీపం, నైవేద్యం, మంగళహారతి, కర్పూర నీరాజనం అన్నీ కూడా చూపించాలి అమ్మవారికి. ఆ తర్వాత తాంబూలం సమర్పించి ఇంటికి వచ్చిన ఎవరికో ఒక్కరికైనా కూడా మీ చేతులతో ముత్తైదువులకి తాంబూలం సమర్పించండి. ఇక్కడ నేను అమ్మవారికి అష్టోత్తరాలు అనేవి చెప్పుకుంటున్నానండి. అలాగే శ్రీచక్రం అనేది నా దగ్గర ఒక రూపాయి బిల్లలాగా ఒక కాయిన్ అనేది ఉంది, దాన్ని కూడా నేను ఇక్కడ కుంకుమార్చన చేస్తున్నాను. ఈ రోజున ప్రత్యేకించి
శ్రీ సూక్తాన్ని వినటం లేదా చదవటం, కనకదార స్తోత్రాన్ని వినటం లేదా చదవటం, లలితా సహస్రనామాలు చేయటం, దాంతోపాటుగా వెన్నెల పారాయణం అనేది చేయటం, అలాగే చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం, దాంతోపాటుగా మార్చి 13వ తేదీ మీరు టెర్రస్ పైకి వెళ్ళి ఒక గాజు బాటిల్లో నీళ్లు పెట్టుకొని ఆ కిరణాలు పడేటట్లుగా ఒక చోట పెట్టి ఉదయం లేవగానే బ్రష్ చేసి ఆ నీళ్ళు తాగండి. అలాగే మీ ఆరోగ్యం అంతా కూడా బాగుండాలని మేనిఫెస్టో లాగా చేసుకొని ఆ నీళ్ళు అక్కడ పెట్టి బాగుంటుంది అని కాదు, బాగుండాలని కాదు, నా ఆరోగ్యం బాగుంది, నా ఆరోగ్యం బాగుంది, నా ఆరోగ్యం బాగుంది అలా చెప్పుకోవాలన్నమాట. ఇలా ప్రతి నెల చేయండి. ఎవరికైనా పీరియడ్ సమస్యలు ఉంటే పీరియడ్ సమస్యలు కూడా పోతాయి, పీసీఓడి ఉన్నా పోతుంది. పీరియడ్స్ అనేవి అలాగే చంద్రుడికి అనేది ఒక పద్ధతి దగ్గరగా ఉంటుందండి. మనకు 14 రోజులు ఓవాల్యుయేషన్ అవుతుంది, 14 రోజుల తర్వాత మళ్ళీ పీరియడ్ అనేది అవుతాం. ఇప్పుడు అంతే కదండి, 14 రోజుల పాటు అమావాస్య నుంచి పైకి రావడం, ఆ తర్వాత మళ్ళీ పౌర్ణమి, మళ్ళీ కిందకి రావడం, మళ్ళీ అమావాస్య, ఇలాగే జరుగుతుంది అమ్మాయిల పీరియడ్. అలాగే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు జరిగే ఈ యొక్క సంఘటనలు కూడా. కాబట్టి ఇలా ప్రతి పౌర్ణమికి ఇలా నీళ్ళు పెట్టి తాగి చూడండి, చాలా మంచిది. అలాగే నేను చెప్తున్నట్లుగా కుంకుమార్చన అనేది ఎర్ర కుంకుమతో, అది కూడా నసిమి రంగుతో చేయాలి. ఇలా చేసుకున్న తర్వాత ఆ కుంకుమని మనం ధరించాలి అందుటున. అలాగే తాళిబొట్టుకు మనం ధరించుకోవాలి. అలాగే ముత్తైదువుని పిలిచి సాయంకాలం వేళ వాళ్ళకు కూడా మీరు తాంబూలం అనేది ఇస్తే చాలా మంచిది. ఆ తర్వాత కర్పూర నీరాజనం అనేది ఇస్తే ఇంకా మంచిదండి. ప్రత్యేకించి గన్నేరు పువ్వులతో, ఎరుపు పువ్వులతో, ఇలా దీంతో పాటుగా బిల్వ పత్రాలతో పూజించిన విశేష లాభాలని. అమ్మవారు ఎంత చక్కగా ఉందని మనం దిష్టి పెడతాం కదా, అంటే మనం దిష్టి పెట్టము కానీ మనం ఎంత బాగుందిరా అంటే దిష్టి తగులుతుంది కదా, దానికే ఎర్ర నీళ్ళతో ఇలా అమ్మవారికి హారతిస్తున్నాను. ఆ తర్వాత నేను చేసిన ఈ యొక్క అష్టోత్తరం కూడా కవ్వలు, చిట్టి గాజులు, దాంతోపాటుగా కాయిన్స్, దాంతోపాటుగా పగడాలతో అష్టోత్తరం చెప్పుకుంటూ అమ్మవారిని సేవించుకున్నాను. తప్పకుండా ఈ 2 రోజులలో ఏదో ఒక రోజు చేయండి, 2 రోజులు కుదిరితే చేయండి. ఆ తర్వాత వింజామర, అమ్మవారికి మనం రెస్ట్ ఇవ్వాలి కదా, ఇంతసేపు మనం కష్టపెట్టాం కదా, మనం అంతసేపు అమ్మవారిని రెడీ చేశాం కదా, తను కూడా అలసిపోయి ఉంటుంది కదా, కాసేపు ఇలా వింజామరతో అటు ఇటు 2 సార్లు ఊపాలి. తాంబూలం సమర్పించుకొని అమ్మవారికి పూజ చేసుకొని కన్నుల విందగా ఇలా మనం దీపారాధన చేసుకొని ఒక్కసారి మనసారా లైట్స్ ఆఫ్ చూడండి, ఎంత బాగుంటుందో. ఇలా అందరూ కూడా చేసుకోవాలి. అమ్మ యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటున్నాను. ఇలా చేసాం అలా చేసామని కాదు, మనం భక్తితో చేయడం ముఖ్యం. ఇన్ కేసు మీ దగ్గర ఇలా ఉంటే మీరు ఒక కప్పు తీసుకొని దానిపైన ఏదైనా ఒక వస్త్రాన్నైనా పరిచి అలా విగ్రహం ఉంటే విగ్రహాన్నైనా పెట్టుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. అందరికీ కూడా షేర్ చేయండి. అమ్మ యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా పొందండి.